అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత బ్లాగ్స్. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. అయితే మా పిల్లలు ఇవాళ స్నాక్స్ లాగా సర్వపిండి చేయమన్నారు. ఇప్పుడు అదే చేస్తుంది మా బుజ్జి. రికార్డ్ చేసి ఉంది అంటుంది. నేనేమో వద్దు నాన్న అంటున్నా. సరే చేయిగా చేస్తానంటే చేయని చెప్తున్నా. కూర్చున్నాను చూడండి, ఇక్కడ అన్ని చుట్టూ పెట్టుకున్నది. అది కొత్తిమీర, సర్వపిండి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు ఒక గంట ముందు నానుకొని పెట్టుకున్న, పచ్చిమిరపకాయలు, పచ్చికారం వేస్తే బాగుంటుంది. ఇలా అల్లిగడ్డ పేస్ట్, నువ్వులు, ఉల్లిగడ్డ ఒకటి, పిండి, గిన్నె ఒత్తుకొని మనం పెట్టుకొని సర్వపయ్యానికి ఒక మంచి మందం ఉన్న గిన్నె కావాలి. ఇంకోటి మనకు బియ్యం పిండి కూడా కావాలి, నూనె కాల్చుకోనికి. ఇవే కావాల్సిన పదార్థాలు. చేద్దాము. చాలా ఈజీ కానీ కమ్మ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చాలా ఉంటుంది. తినక చేయవమ్మా అంటే సరే అని చేస్తున్నాం. ఇదే ఇవాళ మన వీడియో. మీకు కనుక నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అట్లానే మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ అవుతుంది. ఎప్పుడైనా నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఇది కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొత్తిమీర, ఉల్లిగడ్డ. ఇందులో సొరకాయ కూడా వేసుకోవచ్చు. సొరకాయ నిన్న మా ఇంట్లో ఉండే, అయితే సొరకాయ ఏం చేసిన కద్దుకీర వేసిన అయిపోయింది. అందుకని ఒక చిన్న ఉల్లిగడ్డ మాత్రం వేసుకుంటున్నాను నేను. మంచిగా ఇదిగోండి ఇలా కరివేపాకు కట్ చేసి పెడతాను. అది అంతా చీవి మంచిగా ఒక బాక్స్లో పెడతాను అనమాట, ఎండిపోకుండా ఉంటుంది. దీన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు ముట్టుకున్నా లేదు, మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు. ఇది సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూడా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇదన్నీ నా చేతిలోంచి జారిపోతున్నాయి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మా పిల్లలు పెద్ద పిల్లలే కాబట్టి తీసేం పడేయరు. చిన్న పిల్లలు ఉంటే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. అంటే చిన్న ఉల్లిగడ్డ వచ్చిన కదా, సొరకాయ ఉంటే కూడా సొరకాయ తురుము వేసుకోవచ్చు. దీన్ని ఇట్లా కరివేపాకు, కొత్తిమీరని ఇట్లా కలుపుకోవాలి. చూడండి, కలుపుతుంటే మంచి మిక్స్ అవుతుంది. దీని ఫ్లేవర్ అంతా పిండిలోకి మంచిగా వెళ్తుంది అన్నమాట. అట్లానే నువ్వులు వేసుకుందాం. నువ్వులు మంచిగా ఉంటాయి, హెల్త్కి మంచిది. మనం మరిన్ని వేసుకోవచ్చు, ఏం కాదు. అట్లనే ఇవి పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం పేస్ట్ కూడా అన్నీ వేసేసుకొని కలుపుకోవడం. పిండి, పప్పులు కూడా వేసుకున్నాము. బుజ్జి ఎక్కువ నానబెట్టింది, కొన్ని తీసి పక్కకు పెట్టాలి. ఇన్ని అవసరం లేదు, కొన్ని పడతాయి. పల్లీలు కూడా ఉన్నాయి. పల్లీలు ఇస్తారు నాన్న. ఇదిగోండి, పల్లీలు కూడా వేసుకున్నాము. టేస్ట్ మనకి ఏవి నచ్చితే వేసుకోవచ్చు. ఏవంటే పల్లీలు, పప్పులు ఎక్కువ వేసుకుంటే పిల్లలు ఏంటంటే మంచిగా ఏరుకుంటూ తింటారు కాబట్టి వేసుకోవచ్చు. వేసినాక ఇట్లా చూపింది నాన్న, ఇట్లా కలుపుకోవాలి. ఇవన్నీ నేను కలపడంలోనే ఉంటుందండి ఇంకా. కూడా వేసుకున్నాం. పసుపు, తర్వాత ఉప్పు కూడా చూసి వేసుకోండి. ఒక తక్కువ అయితే మంచిగా ఉండదు, వల్ల అంత వేస్ట్ అయిపోతుంది. మీడియం తినేటోళ్ళు మీడియం, తక్కువ తినేటోళ్ళు తక్కువ. మేమైతే మీడియమే తింటాం. చూసి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీని అంతా. నువ్వులు, పల్లీలు, పప్పు, దీనికి ఏమంటారు కొత్తిమీర, కరివేపాకు, ఫ్లేవర్ అంతా, ఉప్పు, పసుపు, కారం అంతా పచ్చికాయల కారం పట్టుకుంటుంది. అన్నీ మిక్స్ అయినాయి కదా. ఇప్పుడు ఆఖరణ పిండి వేసుకున్నాం. ఎక్కువ పప్పు వేసిన, అంటే మా పిల్లలకి శనగపప్పు అంటే ఇష్టం. పల్లీలు పెద్దగా తినదు, ఎందుకంటే ఎప్పుడు పల్లీలు
పులిహోర వేస్తాను కాబట్టి అంత ఇష్టపడదు. పల్లీలు తీసి పక్కకు పడేస్తాను. ఈ పప్పు అయితే తింటుంది, ఏరుకొని తింటుంది. సో ఇట్లా కలుపుకున్నాక మనం పిండి తీసేసుకున్నాము. ఇది జీలకర్ర అనమాట. సారీ ఏమంటారు, నాకేం జీలకర్ర వస్తుంది వాటికి. పిండి అనమాట, బియ్యం పిండి, కొంచెం మినపప్పు వేసి పట్టించిన అంతే. చూసుకొని కలుపుకోవాలి. ఇది కూడా సోరకాయ వేస్తే నీళ్ళు అవసరం లేదు, కొన్ని వేసుకోవాలి. సోరకాయ వేసినా కానీ సోరకాయ మిస్సింగ్ అయ్యాను. ఎందుకంటే నిన్న ఉండే మా పిల్లలు ఏం చేసేదంటే, ఇక డాడీ ఉంటే ఇంటికాడ అది తినే క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి. ఏమంటారు, కద్దుకి చేయించుకోరు, అందుకే మిస్సింగ్ అయ్యింది. లేకపోతే అది ఇప్పుడు యూజ్ అయ్యేది మంచిగా. కలుపుకోవాలి. ఇట్లా నీళ్ళు పోద్దాం. కొంచెం చల్ల గాలి వస్తుంది. మా పిల్లలకి ఏమైనా తినాలి మమ్మీ, చల్ల గాలి వస్తుంది కదా అనేసి అడిగారు. ఇవ్వండి, ఇట్లా కలుపుకోవాలి మంచిగా మెత్తగా. కలుపుకున్నాం చూడండి. మనం ఈ కలుపుకున్న ముద్దని మనం ఒక గిన్నెలో అంటే అడుగు ఎక్కువ మందం ఉన్న గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని దాన్ని కొత్తుకోవడమే. ఉప్పు కారం టేస్ట్ చూడాలి, ఎట్లా ఉందని టేస్ట్ చూసి చెప్పాను. ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ ఇప్పుడు కలుపుకోవచ్చు. కరెక్ట్గా ఉంది, బాగుంది. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. జీలకర్ర కూడా. ఓకేనా, గిన్నె తీసుకొని దాన్ని కొట్టుదాం. వచ్చేయండి. ఇట్లా ముద్ద తీసుకోవాలి. పక్క పెట్టుకుని ఫస్ట్ గిన్నె తీసుకున్నాము. ఇవన్నీ నేను హెల్ప్ గిన్నె, భయపడకండి, ఏం కాదు. అయితే ఆయిల్ వేసుకున్నాము. అవసరం లేదు, కొంచెం వేసుకోవాలి. ఇంకా అలా మంచిగా ఉంటుంది, తొందరగా పండిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మా అమ్మ కూడా మాకు చిన్నప్పుడు ఇట్లా వేసి పెట్టేది. అంటే మాది చిన్న గిన్నెలో పెట్టేది, గింత కూరండ గిన్నెలో పెట్టేది. వాన పడ్డప్పుడు సర్వపిండి కలిపి మా అమ్మ అప్పటికప్పుడు వాన పడిందంటే సర్వపిండి కలుపుతూనే ఉండేది. మా ఇంట్లో పిండి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కదా రెడీగా, కలిపి ఇక పెట్టేది మాకు. బాగా మెమరీస్, బ్రింగ్ మెమరీస్ బ్యాక్ అంటే ఏమంటారు కాదు. నేను ఏది చేసినా మా అమ్మని కానీ మా అమ్మమ్మని కానీ మా వాళ్ళని కానీ కలుసుకుంటాను. ఇది చూడండి, ఇట్లా పెట్టుకొని వత్తుకోవాలి మంచిగా పిండి ముద్దలని ఇట్లా. హోల్స్ ఎందుకంటే మంచి గాలుతుంది అంతే. దీన్ని మంచిగా ఆయిల్ చుట్టూ ఇట్లా ఒకసారి అనుకొని ఓకేనా, కనిపిస్తుందా? సర్వపిండి సిద్ధం ఉడకనీకి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవడమే. ఇదిగోండి, కడాయి ఉంది కదా, ఖాళీ ఉంది కడాయి. ఇంకో పొయ్యి కూడా ఖాళీగానే ఉంది మనకి, అందుకనే ఇక ఈ కడాయిలో వస్తున్నా. చిన్నగా అయినా సరే కాలుతుంది. అది ఒక దిక్కున్నా, ఇది కూడా ఇంకోటి పెట్టుకుంటే రెండు కాలిపోతాయి మంచిగా. అయితే పిండి అయిపోతుంది. మంచి ఈవినింగ్ ఇది తినేసి, మా పిల్లలు ఛాయలు ఎవ్వరు తాగారు, నేను తాగుతా కాబట్టి కొంచెం తిని టీ తాగితే బాగుంటుందండి ఈవినింగ్. సన్నం ఒత్తుకోవాలి. అడుగు కొంచెం మందం ఉంటే మంచిగా కాలుతుంది ఈవెన్గా. చూడండి ఎంత బాగా కాలుతుంది, అది చూస్తున్నారు కదా. ఇంకా కాలాలి. అంతలోపు ఇది కూడా పెట్టేసుకుందాం.
కాలుతుంది. పిల్లలు ఇస్తే తినేస్తారు మంచిగా. కాలింది ఇక్కడ చూపినాను. చాక్ సాయంతో దీన్ని ఉల్టా వేసుకున్నాం. చూసారా ఇట్లా తీయగానే మనం వెళ్ళిందంటే కాలిందని అర్థం. దగ్గరసేపు ఒక 2 minutes అట్లా పెట్టుకున్నాం. ఇది కూడా చూడండి, ఇదైతే ఇట్లా చేతితోనే ఇట్లా అనొచ్చు. చూసారా మంచిగా క్రిస్పీగా కాలింది చుట్టూతా. ఒక్క 2 minutes ఇట్లా పెట్టుకున్నాం. ఏమైనా పచ్చి ఉంటే ఎగిరిపోతుంది. అయినట్టు ఇంకా తీసి మనం ప్లేట్ పెట్టుకొని మిగతా పిండి కూడా ఇట్లా నవ్వుకోవాలి. ఇది సర్వపిండి ప్రాసెస్. మీకు కనుక నా సర్వపిండి ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. అట్లానే ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి అందరికీ.